గతంలో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అంటే యాత్ర ప్రారంభంకి ముందు మీరు 2 రోజులు యాత్ర ప్రారంభం అవుతున్న సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. ఆ టైంలో మీరు 70+ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చైనా అలౌ చేయట్లేదు, రూల్స్ మార్చారు అని చెప్పి. ఇప్పుడేమో మళ్ళీ 70+ అలౌ చేస్తున్నారు. సో ఇప్పుడు 70+ అలౌ చేస్తున్నారంటే 70 నుంచి ఎంత గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు? ఇది చాలా కీలకమైనటువంటి డౌట్ అందరికీ వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా 1955 ఇయర్ వరకు మాత్రం అలౌ చేశారు. అంటే 70 రన్నింగ్ తీసుకున్నారు. బట్ 1954, 53, 52, 51, 50 వరకు అలౌ చేస్తున్నారంటే మనం 75 ఇయర్స్ వరకు అలౌ చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు 70+ కాస్త 75 దాకా మనం లిమిట్ చేసుకోవచ్చు. బట్ వారు అలౌ చేస్తున్నారే కానీ మనం కూడా 70+ ఉన్న వారు ఎవరైనా సరే నేను ఫిట్గా ఉన్నాను, నాకు ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేవు, అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్లో నాకు ఇక్కడ శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు రావు అనుకొని మీ అందరికి మీరు మళ్ళీ కుదిరితే ఒకసారి మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఎల్ఎఫ్టి లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తారు రాజేష్ గారు. ఆ యొక్క టెస్ట్ చేయించుకుంటే మీ లంగ్ కెపాసిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఆ యొక్క జాగ్రత్తలు తీసుకొని మాత్రమే యాత్ర చేయండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్లో మీరు మరీ ఇబ్బంది పడితే కూడా హెల్త్ కంటే మించినటువంటిది ఏది లేదు. కాబట్టి యాత్ర చేయాలనేటువంటి ఒక సంకల్పంతో పాటు మీరు ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావడం కూడా అంతే ముఖ్యం. సో ఆ ఒక్క జాగ్రత్త హెల్త్ కండిషన్స్ చూసుకొని మీరు ఆలోచించుకొని అడుగు వేయడం మంచిది అని నా ఉద్దేశం. కానీ సహజంగా భరత్ గారు జనరల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే అబోవ్ 60+ ఉన్న వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళని ఇంత హై ఆల్టిట్యూడ్ తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళతో పాటు యాత్ర చేయించటం, ఇది ఒక రిస్క్తో కూడుకున్నటువంటి పరిస్థితులకు కనిపించలేదు మీకు? ఎందుకంటే వాళ్ళని 1 రోజు 2 రోజులు హ్యాండిల్ చేయడమే చాలా ఇబ్బందికరం. అట్లాంటిది అంత పీక్ స్టేజ్కి, అది కూడా హై ఆల్టిట్యూడ్, వాతావరణ పరిస్థితులు అనుకూలించక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్లైమాటిక్ కండిషన్స్కి తీసుకెళ్తే మీకు రకంగా అరే ఇది ఒక సాహసంలా కనిపించలేదా? రాజేష్ గారు, యాత్ర అనేటువంటిది ఒక టూర్ అనేటువంటిది 16 రోజులు, 16 దేశాలు, ఒక చార్ధామ్, అమర్నాథ్, ఇటు శ్రీలంక, ఇటు దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి యాత్రలు ఎన్ని చేసినా సరే ఆ అన్ని యాత్రలన్నీ ఒక తక్కెట్లో పెడితే ఒక కైలాష్ యాత్ర అనేటువంటిది మాత్రమే ఇంకొక తక్కెట్లో పెడితే ఈ అన్ని యాత్రలు కలిపి కూడా ఈ కైలాష్ యాత్రని కదిలించలేవు. అటువంటి అద్భుతమైన యాత్ర, అసలుకి సాటి లేని యాత్ర కైలాష్ యాత్ర. కాబట్టి అన్ని యాత్రలు రాజులు అయితే ఇది రారాజు లాంటి యాత్ర అని చెప్పేటువంటిది అదే. అందులో అదొక లైఫ్ టైం అచీవ్మెంట్. నేను ఆ యాత్రకు వెళ్ళాలని తపన పడేటువంటి ఒక వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక పక్కన ఇది సాహసోపేతమైన యాత్ర, హై ఆల్టిట్యూడ్ అనేది పక్కకు పెడితే ఏ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ హై ఆల్టిట్యూడ్కి మనం రెసిస్ట్ కాగలము అన్నటువంటిది మనకు తెలిస్తే, ఎక్కడైతే సెన్సిటివ్ థింగ్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనం వర్కౌట్ చేయాల్సింది ఉందో, ఎక్కడ ఏది సాధ్యం కాదో దాని మీద కొద్దిగా మనం మైండ్ ఉపయోగించి కొద్దిగా మనం దాన్ని షార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఎవరు చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ మనం చేసినప్పుడే ఆ ఫీల్డ్ లో మనం ఒక బ్రాండ్ సంపాదించుకోగలుగుతాం రాజేష్ గారు. అంటే నా పాయింట్ కూడా మీరు ఎటువంటి జాగ్రత్తలతో తీసుకెళ్లారు, సో ఏంటి అనేది ఎట్లా సాధ్యమైంది అని. అయితే ఆ రకంగా వెళ్ళేటువంటి ఒక కంటే ముందే ఏ యాత్రకు వెళ్తున్నా సరే అందరూ కేవలం కైలాష్కి బుక్ చేసుకున్నాము, వెళ్ళాము, వచ్చాము, పరిక్రమ చేయలేదు అని అంటున్నారే. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రాజేష్ గారు. కైలాష్ యాత్రకి బుక్ చేసుకోవడంతో సరిపోదు, కైలాష్ యాత్రకి డాక్యుమెంట్స్ ఇవ్వడంతో సరిపోదు, కైలాష్ యాత్రకి డబ్బు కట్టడంతో సరిపోదు. దానికంటే మెయిన్ థింగ్ మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ని ట్యూన్ చేసుకోవడం. అందుకే మనం ప్రతిసారి మీరు లాస్ట్ టైం కూడా మీతో నేను డిస్కస్ చేసి ఒక యోగా క్లాసెస్ చేయించాం మనం. సో ఆ యోగా క్లాసెస్ అనేటువంటిది ఎందుకోసం చేయించాము అంటే వాళ్ళందరినీ మనం ముందుగానే ఒక 2-3 months ముందే వారందరినీ మనం బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అంతా కూడా జరగాలి. కాబట్టి వారు క్లైమేట్కి అంతా అడ్జస్ట్ అయ్యి అక్యుములేట్ అవ్వాలి. కాబట్టి వీరందరికీ ముందుగానే యోగా క్లాసెస్ లాంటివి ట్రైన్ చేస్తూ వచ్చాము, ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా. ఆ యొక్క యోగా క్లాసెస్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనం వారిని గైడ్ చేశాం కాబట్టి, వాళ్ళని ట్రైన్ చేశాం కాబట్టి ఇంత 100 మంది కైలాష్ యాత్రకు వెళ్ళినా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఏ సింగిల్ పర్సన్ కూడా నేను ఒక కంప్లైంట్తో, ఒక ఇష్యూతో, ఒక హెల్త్ ఇష్యూస్తో నేను తిరిగి వచ్చినాను అనేటువంటి ఒక దాఖలాలు ఒక్కటి లేవు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్, కైలాష్ యాత్రకి మీరు వెళ్ళే కంటే ముందే మీ బాడీని ఫిజికల్గా, మెంటల్గా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే వెళ్ళండి అనేటువంటి నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈవెన్ దో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుగానే మన బాడీని ట్యూన్ చేసుకొని ఇన్ని యోగా ప్రాక్టీస్ అని చేసినప్పటికీ కూడా ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే ప్రతి గ్రూప్తో పాటు ఒక 10 to 15 మెంబర్స్తో కూడినటువంటి
మా రెస్క్యూ ఆపరేషన్ టీం ఉంటుంది. సో వారందరూ ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత కావాల్సిన నెసరీ మెడిసిన్స్, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ నుంచి ఏదైతే మనం కాపాడుకోవాలో వాళ్ళందరినీ కావాల్సిన జాగ్రత్తలతో కూడిన టీం ఉంటుంది. అక్కడ ఆ టీం అందరినీ కాస్త జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పల్స్ డౌన్ అయితే కూడా ఏం చేయాలి, వీరిని సేఫ్ ప్లేస్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టుకోవచ్చు అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ నుంచి డౌన్ ప్లేస్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ నుండి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు రాజేష్ గారు. సో కానీ దేవుడి దేవల ఇప్పటిదాకా అటువంటి ఘటనలు ఏమి మీ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఈ రోజు వరకు కైలాష్ యాత్ర నా హిస్టరీ ట్రాక్లో పలానా వారికి ఈ నెగిటివిటీ జరిగింది, పలానా యాత్రలో వెళ్ళేటువంటి వారికి ఇలా జరిగింది, వారు ఇటువంటి మేజర్ హెల్త్ ఇష్యూస్కి లోన్ అయ్యారు, గురయ్యారు అనేటువంటిది నా యొక్క మైండ్లో ఇంతవరకు లేదు. అది నేను కూడా చాలా మంది చెప్తుంటే విన్నా. లాస్ట్ రీసెంట్గానే ఢిల్లీ నుంచి ఒక బ్యాచ్ని తీసుకెళ్లారు. ఏదో వీసా ఆలస్యమైందని చెప్పి తక్లాకోట్ అండ్ ఈ రీజన్స్లో వారు క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ కాకుండా వెంటనే డేస్ కవర్ కావాలి, వాళ్ళని ట్యూన్ చేయాల్సిన పరిస్థితి, ట్యూన్ చేయాలి. అది చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి మానసరోవర్ కైలాష్గిరి వెళ్ళి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత వారికి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి జరిగిపోయి, నేను మాట్లాడినట్టు ఒక బ్యాచ్లో ఉన్నవారే ఒక ఇద్దరు, మనం ఆ విషయం కూడా చెప్పుకోకూడదు, ఆ ఇద్దరు కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల వారు కాలం చేయడం జరిగింది. సో ఒక చిన్న తప్పు, ఒక డే మనం పెరుగుతుంది అని కానీ, యాత్రికులు వెళ్ళిన వాళ్ళు కూడా ట్రావెల్ ఏజెంట్ యొక్క సజెషన్ తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనం వెళ్తే కైలాష్ యాత్రలో ఎంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేయాలో అలా చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి రాజేష్ గారు. సో నేను వెళ్ళిన దాంట్లో కూడా ఒక 2 days 3 days వీసాస్ ఆలస్యం అయితే కూడా 2-3 days విత్ మై ఓన్ డెసిషన్ బ్యాచ్ అంతా కూడా ఆయా ప్లేసెస్లో ఆపుతూ, ఎక్స్ట్రా డేస్ అవుతాయని కూడా మనం లెక్క చేయకుండా వారందరినీ అకామిడేటైజ్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాతే ఎప్పుడైతే బ్యాచ్ ఓకే వీరు ముందుకు వెళ్ళొచ్చు అని నా కాన్ఫిడెన్స్ అనిపిస్తేనే వారు ముందుకెళ్ళారు. కైలాష్ యాత్ర మిగతా యాత్రలాగా కాదు, చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయకపోతే దాని యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఖచ్చితంగా కస్టమర్స్ చూస్తారు. అది మహా తప్పు అని పాపం. ఎందుకంటే వారికి తెలియనటువంటిది మన మీద రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడు మనం గైడ్ చేసి వాళ్ళని ఆ క్లైమేటికల్ కండిషన్స్కి అడ్జస్ట్ చేయాలి. ఆ నిమిషంలో మా డే వేస్ట్ అవుతుంది, ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది, మా ఉద్యోగాలు పోతున్నాయని కోపడచ్చు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎందుకని 1-2 days మమ్మల్ని ఆపారు అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది, మీ పాదాలకు మొక్కాలి అని వారందరూ అంటుంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ సేఫ్గా ఉన్నారు అనేటువంటి హ్యాపీనెస్ అనిపిస్తుంది రాజేష్ గారు. కానీ సహజంగా జనరల్గా సౌత్ ఇండియన్స్ అంటే మీతో పాటు ట్రావెల్ చేసే కస్టమర్స్ కానీ లేదంటే వచ్చే యాత్రికులందరూ కూడా ఎక్కువ తెలుగు ప్రజలు, వాళ్ళకి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సహజంగా. మరీ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే మరి ఎక్కువ ఉంటాయి ఫుడ్ రిస్ట్రిక్షన్స్. పైగా కొన్ని తినగలుగుతారు, కొన్ని తినలేని పరిస్థితులు ఉంటాయి. పైగా నార్త్ ఇండియన్ ఫుడ్స్ కంటే కొంత రోటీస్ కానీ ఇటువంటి తినే కల్చర్ కూడా కొంత సౌత్ ఇండియన్స్కి తక్కువ. అంటే అన్ని రోజులు ఉండటం కొంత ఇబ్బందికరమైన వాతావరణం. మరి ఇటువంటి ఫుడ్ ఇష్యూస్ని కూడా ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ఎస్ రాజేష్ గారు, ముందుగా సౌత్ ఇండియన్ నుంచి వెళ్ళేటువంటి వారందరూ అంటే పెద్దవాళ్ళు, సహజంగా పెద్దవారైనా లేదంటే ఏజ్డ్ వారైనా కాస్త మనలాంటి వయసులో ఉన్నటువంటి వారైనా వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టమే. ఎస్, ఒక డేకి మనం నార్త్ ఇండియాకి వెళ్తే కూడా ఒక డే మనం ఓకే మేనేజ్ చేయగలుగుతాం. సెకండ్ డే ఖచ్చితంగా మన ఫుడ్ అనేటువంటిది మనం గుర్తు చేస్తూ వస్తుంది. సో కైలాష్ మానసరోవర్ యాత్రకి హై ఆల్టిట్యూడ్లో వెళ్తున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్య